మన భారతదేశంలోనే ఒక మినీ స్విట్జర్లాండ్ ఉందని ఎప్పుడైనా విన్నారా? అవును, హిమాలయాల మధ్యలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. దాని పేరే ఖజ్జియార్. అసలు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? కేవలం పేరు మాత్రమే గొప్పగా ఉందా, లేక నిజంగానే అంత అందంగా ఉంటుందా? రండి, ఈరోజు మన ఈ విశ్లేషణలో ఖజ్జియార్ అసలు కథ ఏంటో చూద్దాం. హిమాలయాల్లో మినీ స్విట్జర్లాండ్ అనగానే వావ్ భలే అనిపిస్తుంది కదా. కానీ ఈ పేరుకు అక్కడ నిజంగా ఉన్న పరిస్థితులకు ఏమైనా తేడా ఉందా? ఈ అద్భుతమైన ప్రదేశం వెనుక ఉన్న అసలు కథను ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, మరీ ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు ఈ ఖజ్జియార్ ఎక్కడుందో చూద్దామా? చూడండి, మన భారతదేశంలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా జిల్లాలో ఉందన్నమాట. ఇది హిమాలయాల్లోని ధౌలాధర్ పర్వత శ్రేణిలో ఉంది. దీని ప్రత్యేకతేంటంటే ఇదొక సాసర్ ఆకారంలో ఉన్న పీఠభూమి. దాని చుట్టూతా దట్టమైన పైన్, దేవదారు అడవులు. ఊహే ఎంత బావుందో కదా. అంతేకాదండోయ్, ఇది సముద్ర మట్టానికి సుమారుగా 6500 అడుగుల ఎత్తులో ఉంది. అంటే ఆ పర్వత వాతావరణం, ఆ చల్లదనం అబ్బో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కడుందో తెలిసిందే. మరి అక్కడికి వెళ్తే మనకు ఏం కనిపిస్తుంది? ఏమున్నాయి అక్కడ చూడటానికి? రండి చూద్దాం. ఖజ్జియార్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఈ సరస్సు. చూడండి, ఫోటోల్లో మధ్యలో ఆ తేలియాడే చిన్న ద్వీపంతో ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చిన చాలామంది పర్యాటకులు ఏమంటున్నారంటే, ఇది కొన్నిసార్లు అంత అందమైన సరస్సులా కాకుండా ఒక బురద గుంటలా కనిపిస్తోందని. సో ఇదే ఖజ్జియార్ గురించి నడుస్తున్న అతిపెద్ద చర్చ అనమాట. సరే, ఆ సరస్సు సంగతి కాసేపు పక్కన పెడితే ఖజ్జియార్లో మనల్ని ఆకట్టుకునేవి ఇంకా చాలానే ఉన్నాయి. 12వ శతాబ్దం నాటి ఖజ్జీనాగ్ ఆలయం ఒకటి, గోల్డెన్ దేవి ఆలయం ఇంకొకటి, అప్పుడు 6 కాండాలతో భలే వింతగా పెరిగిన పంచపాండవ వృక్షం, అంతేకాదు కలాటాప్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఊరికి ఖజ్జియార్ అనే పేరు ఈ ఖజీ నాగాలయం వల్లే వచ్చింది. ఇది 12వ శతాబ్దంలో కట్టింది. సర్పదేవత అయిన ఖజ్జీ నాగుకు అంకితం చేశారన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీని ఆర్కిటెక్చర్లో హిందూ, మొఘల్ స్టైల్స్ రెండూ కనిపిస్తాయి. అందుకే ఇది అంత చారిత్రాత్మకంగా ముఖ్యమైంది. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరి అసలు ఇంతకీ జనాలు ఎందుకు వెళ్తారు ఖజ్జియార్కి? కేవలం ఈ ప్రకృతి కోసమేనా, లేకపోతే వేరే కారణాలు కూడా ఉన్నాయా? ఇది వింటే బహుశా కొంచెం ఆశ్చర్యపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్ను పోలి ఉన్నాయని అధికారికంగా గుర్తించిన 160 ప్రదేశాలున్నాయట. అందులో ఖజ్జియార్ ఒకటి. చూసారా, ఈ ఒక్క గుర్తింపు చాలు కదా దీనికి అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి. కేవలం ప్రకృతి అందాలు చూసి రావడం మాత్రమే కాదు, ఇక్కడ అడ్వెంచర్ కూడా ఫుల్లుగా ఉంటుంది. ట్రెక్కింగ్, హైకింగ్ చేయొచ్చు, ఆకాశంలో పారాగ్లైడింగ్తో తేలిపోవచ్చు, పెద్ద బంతిలో దొర్లే జోర్బింగ్ ట్రై చేయొచ్చు, లేదా హాయిగా గుర్రపు స్వారీ చేయొచ్చు. ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఈ అడ్వెంచర్ అంతా ఒక ఎత్తైతే, ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం కూడా. చెప్పాను కదా, ఖజ్జీ నాగ్ సర్పదేవత ఆలయం ఉందని. అందువల్ల చాలామంది భక్తులు కూడా ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సరే, అసలు దీనికి ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? ఆ కథ ఏంటో, ఇంకా అక్కడికి ఎలా వెళ్లాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, 12వ శతాబ్దంలో ఖజ్జీనాగ్ ఆలయం కట్టడంతో ఈ ప్రాంతానికి ఒక గుర్తింపొచ్చింది. కానీ అసలు టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చిందంటే జూలై 7, 1992న. ఆ రోజున స్విస్ రాయబారి విల్లీ పి బ్లేజర్ గారు అధికారికంగా ఖజ్జియార్ను మినీ స్విట్జర్లాండ్ అని ప్రకటించారు. అంతేకాదండోయ్, స్విట్జర్లాండ్ నుండి ఇక్కడికి ఎంత దూరమో చూపే ఒక పసుపు రంగు స్విస్ హైకింగ్ సైన్ బోర్డును కూడా పెట్టారక్కడ. అప్పట్నుంచి ఈ పేరు బాగా పాపులర్ అయిపోయింది. మరి ఖజ్జియార్ వెళ్లాలనుకుంటే ఎలా? అనుకున్నంత కష్టమేమీ కాదు. రోడ్డు మార్గంలో వెళ్తే డల్హౌసీ నుండి చాలా దగ్గర, కేవలం 24 కిలోమీటర్లే. ఒకవేళ ట్రైన్లో వస్తే దగ్గర్లో పఠాన్కోట్ స్టేషన్ ఉంది. ఫ్లైట్లో రావాలనుకుంటే కాంగ్రా ఎయిర్పోర్ట్ దగ్గర్లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూశాక మనలో మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. మరి అసలైన ఖజ్జియార్ అనుభవం అంటే ఏంటి? ఆ పేరుకు అక్కడ మనం చూసే వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఖజ్జియార్ను వర్ణించడానికి ఇంతకంటే మంచి పోలిక ఉండదేమో. ఇది ఒక అందమైన, పురాతన చెక్క పెట్టెలాంటిది. దాని చుట్టూ ఉన్న అడవులు, కొండలు అన్నీ ఆ పెట్టె అన్నమాట.
ఆ పెట్టెలో ఒక విలువైన పచ్చ ఉంది. అదే ఆ పచ్చిక బయలు. కాని ఆ పచ్చను అమర్చిన మధ్యభాగం అంటే ఆ సరస్సు. కొన్నిసార్లు దాని పూర్తి ప్రకాశంతో మెరవాలంటే కొంచెం మెరుగు పెట్టాల్సుంటుంది. చూశారా, ఈ ఒక్క వాక్యం ఖజ్జియార్ అందాన్ని, దానిలోని చిన్న చిన్న లోపాలను ఎంత చక్కగా చెప్పిందో. సో చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక ప్రదేశాన్ని నిజంగా నిర్వచించేదేది? దానికందరూ పెట్టిన ముద్దుపేరా, లేక మనం స్వయంగా అక్కడికి వెళ్లి చూసి పొందే అనుభవమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.